కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికల అధ్యయనం ప్రారంభించింది. దీంట్లో వెల్లడయ్యే వివరాల ఆధారితంగా సిబిఐ అధికారులు కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన విషయం కూడా తెలిసిందే. దీని గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది. బాహుబలి ప్రాజెక్టుగా కూడా అభివర్ణిస్తోంది. తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేసిన ప్రాజెక్టుగా ప్రచారం చేసుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పలు వేదికల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్నీ తానేనని ప్రకటించుకున్నారు కూడా. కాగా క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను నియమించింది. దీనికి ముందే ఎన్డీఎస్ఏ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీని కూడా పరిశీలించారు. ఇటు ఎన్డీఎస్ఏ అటు ఘోష్ కమిషన్ రెండూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం, డిజైనింగ్లో లోపాలు, నిపుణులైన ఇంజనీర్ల సలహాలను పాటించకపోవటం తదితర కారణాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినట్లుగా నివేదికలు ఇచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇద్దరు ఈఎన్సీలు ఏసీబీ అధికారులకు పట్టుబడటం, తనిఖీల్లో ఆ ఇద్దరు వద్ద 100 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కలిగి ఉన్నట్లుగా నిర్ధారణ కావటం సంచలనం రేపింది. ఇక పిసి ఘోష్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై సుదీర్ఘంగా చర్చ జరిపింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల కేసును సిబిఐకి అప్పజెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సిబిఐ రాష్ట్రంలో రాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మినహాయింపులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ చేయాలని అధికారికంగా ఆ సంస్థకు లేఖ రాసింది. ఆ నేపథ్యంలోనే సిబిఐ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ప్రాథమిక విచారణను కూడా మొదలుపెట్టింది. ఎన్డీఎస్ఏ పిసి ఘోష్ కమిషన్ తమ నివేదికలో పొందుపరిచిన అంశాలను ప్రస్తుతం సిబిఐ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభిస్తే మాజీ మంత్రి కేసీఆర్ విచారణకు వెళ్ళక తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్తో పాటు మరికొందరు సివిల్ సర్వెంట్ ఆఫీసర్లు కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. సిబిఐ వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారించడం ఖాయమని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిణామాలు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్లు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో పనిచేసిన స్మితా సబర్వాల్ కూడా పిసి ఘోష్ కమిషన్ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు కూడా ఈ ముగ్గురిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు ఎలా వస్తుందో, సిబిఐ అధికారులు విచారణ ఎలా జరుగుతుందో అన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఉత్కంఠగా చర్చనీయాంశంగా మారుతోంది.